డైట్ కెన్ మేక్ యూ, డైట్ కెన్ బ్రేక్ యూ. ఇది మనం తెలుసుకోవాల్సిన ఒక పాయింట్. మేబీ ఈ ఇంటర్వ్యూస్ ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఈ విషయం ఈ పాటికే అర్థం అయిపోయి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ఆల్ సంథింగ్. బ్రెయిన్ స్ట్రోక్స్ అనేది దేర్ ఇస్ నో డౌట్ చాలా డ్రెడ్ఫుల్. బ్రెయిన్ స్ట్రోక్స్ గురించి మనం అవేర్నెస్ తెచ్చుకుంటున్నాము. ఆ గోల్డెన్ పీరియడ్, గోల్డెన్ మినిట్స్ అని ఏదైతే అనుకుంటున్నామో దాని గురించి అవగాహన తెచ్చుకుంటున్నాం. బ్రెయిన్ స్ట్రోక్ని నివారించాలంటే ఏం చేయాలి అని ఒక అవగాహన తెచ్చుకుంటున్నాం. ఇక్కడ దాకా కథ బాగానే ఉన్నా, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు మినీ స్ట్రోక్స్ వస్తే అవి కూడా పెద్ద ప్రమాదానికి ఒక ముందుగా వార్నింగ్ సిగ్నల్సే అన్నది చాలా మంది గుర్తించట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ విషయం తెలుసుకున్నప్పుడు నాకు కూడా కొత్తగానే అనిపించింది. ఏంటి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు మినీ స్ట్రోక్స్ కూడా వస్తాయా? దిస్ ఇస్ హౌ బాడీ అలర్ట్స్ అస్. ఎస్, అబ్సల్యూట్లీ. ఈ టాపిక్ని బేస్ చేసుకుంటూ ఇంకా డీప్గా డైవ్ అవుదాం. బ్రెయిన్ స్ట్రోక్స్ రిలేటెడ్ అండ్ అలాగే ఇందాక నేను చెప్పినట్లుగా మినీ స్ట్రోక్స్ రిలేటెడ్, అసలు ఎందుకు వస్తాయి అన్న అంశం గురించి మాట్లాడితే వైటల్ ఆర్గన్స్ ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉంటాయి, వీటన్నిటికి సంబంధించి న్యూట్రిషన్ ద్వారా ఎలా సెట్ చేయొచ్చు అనే అంశం దాకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మీ అందరికీ సుపరిచితులు ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడడానికి వీ హ్యావ్ విత్ అస్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అండ్ ఆల్సో వెల్నెస్ ఎక్స్పర్ట్ రవి వీడే గారు ఉన్నారు మనతో. రవి గారు నమస్తే. నమస్తే అండి. రవి గారు, ఎపిసోడ్ కి అసలు మీ గ్లామర్ సీక్రెట్ ఏంటో పెరిగిపోతుంది. నాకు తెలిసి ఒక నెక్స్ట్ ఎపిసోడ్ ప్రాబబల్లీ ఓన్లీ యాంటీ ఏజింగ్ మీద అండ్ మీ గ్లామర్ సీక్రెట్ మీద చేద్దాం. డెఫినెట్లీ అండి. యాక్చువల్గా ఈ మధ్య కొంచెం మీడియాలో కనిపిస్తున్నాను కదా, కొంచెం బాగా అవుద్దామని నేను కూడా యాంటీ ఏజింగ్ అవుతున్నాను. సో డెఫినెట్లీ నెక్స్ట్ ఎపిసోడ్ కంప్లీట్ యాంటీ ఏజింగ్ చేద్దాం. పర్ఫెక్ట్. అండ్ ఈ ఎపిసోడ్ గురించి యాజ్ నేను ఇంట్రడక్షన్ లో చెప్పినట్లుగా మనం కాన్వర్సేషన్ స్టార్ట్ చేయక ముందర రవి గారు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు మినీ స్ట్రోక్స్ బాడీకి వస్తాయి అని అనడం అసలు నాకు ఫస్ట్ టైం తెలుసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ మీతో ఇంటర్వ్యూ చేసిన ప్రతిసారి కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉంటాను నేను, నాతో పాటు మా ఆడియన్స్. బహుశా నిజమేనా? ఒకసారి మళ్ళీ చెప్పండి. నాకు అది కొత్తగా ఉంది కాబట్టి అన్నిసార్లు అడుగుతున్నాను మిమ్మల్ని. మినీ స్ట్రోక్స్ వస్తాయా? మినీ స్ట్రోక్స్ బ్రెయిన్ స్ట్రోక్ ముందు వస్తాయి అని కాకుండా, మినీ స్ట్రోక్ అనేది ఒక కేటగిరీ, ఓకే, పూర్తి స్థాయిలో స్ట్రోక్ అనేది ఒక కేటగిరీ. ఇప్పుడు మినీ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి అది చెప్పాలంటే ఒక వార్నింగ్ లాంటిది. దీన్ని TIA అంటాం, ట్రాన్సియంట్ ఇస్మిక్ అటాక్ అని. ఇది కూడా బ్రెయిన్ స్ట్రోక్ ఏమాత్రం డిఫరెంట్ కాదు. సేమ్ బ్రెయిన్ స్ట్రోక్ ఎలా వస్తుందో ఇది కూడా అలాగే వస్తుంది. డిఫరెన్స్ ఏంటంటే సివియారిటీ. దీని TIA ఏదైతే మినీ స్ట్రోక్ అంటామో, మినీ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు రికవర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి ఇమీడియట్లీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇది కంప్లీట్లీ ఇదేమి న్యూట్రిషన్ ట్రీట్మెంట్ కాదు, ఇదేమి ఏదో డిఫరెంట్ ట్రీట్మెంట్ కాదు. ఇది కంప్లీట్లీ మెడికల్ ట్రీట్మెంటే. ఇమీడియట్లీ ఏదైతే బ్లడ్ క్లాట్ వల్ల వస్తుందో స్ట్రోక్, దాన్ని బ్లడ్ క్లాట్స్ ని కరిగించడం ద్వారా, కరిగించి మెడికేషన్ ఇవ్వడం ద్వారా విత్ ఇన్ 1-2 days లో ఆ వ్యక్తిని రికవర్ చేస్తారు. బట్ ఇదేంటి, విత్ ఇన్ 1-2 days లో ఆ వ్యక్తి రికవర్ అయిపోయి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయి మామూలుగా రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఫాలో అయిపోతే ఇదే వ్యక్తికి తర్వాత చాలా సీరియస్ గా స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే నెక్స్ట్ టైమ్లీ ట్రీట్మెంట్ తీసుకోకపోతే, టైమ్లీ అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేయకపోతే. అంటే ఇప్పుడు ఇది ఎందుకు వస్తుంది TIA అనేది? బ్లడ్ క్లాట్ మన బ్రెయిన్ లో ఆర్టరీస్ లో బ్లడ్ క్లాట్ అవడం వల్ల, ఇప్పుడు మన బ్రెయిన్ లో బ్లడ్ సర్క్యులేషన్ అవుతూనే ఉంటుంది, రెగ్యులర్ గా అవుతూ ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగున్నప్పుడే బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. క్లాట్ అనేది ఫామ్ అయితే ఆ క్లాట్ ఎక్కడి నుంచైనా వెళ్ళొచ్చు బ్రెయిన్ లోపలికి. ఇక్కడ మన వేరే ప్లేస్ లో ఆ క్లాట్ క్రియేట్ అయ్యి అక్కడికి వెళ్ళొచ్చు. వెళ్ళినప్పుడు ఆ క్లాట్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ ఆపడం వల్ల అది ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ ఆపింది, రైట్ సైడ్ ఆపిందా లెఫ్ట్ సైడ్ మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది, లెఫ్ట్ సైడ్ ఆపిందా రైట్ సైడ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. మనకి మీకు తెలిసే ఉంటుంది, లెఫ్ట్ బ్రెయిన్ రైట్ పార్ట్ ఆఫ్ ద బాడీని కంట్రోల్ చేస్తుంది, అలాగే రైట్ బ్రెయిన్ లెఫ్ట్ పార్ట్ని. సో ఎక్కడ అది క్లాట్ ఫామ్ అవుతుందో అక్కడ అది లెఫ్ట్ అవతల పార్ట్ని అది బ్లాక్ చేస్తుంది. ఇది చిన్న క్లాట్. ఆ క్లాట్ని అయిన వెంటనే మనకి చెయ్యో కాలు, యాక్చువల్గా సేమ్ ఇది నథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ స్ట్రోక్. చెయ్యో కాలు ఎఫెక్ట్ అవుతుంది, పని చేయవు సడన్గా. ఇమీడియట్లీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, హాస్పిటల్కి వెళ్తాం. వెళ్ళినప్పుడు వాళ్ళు ఇమీడియట్లీ గుర్తించి ఈ వ్యక్తికి మినీ స్ట్రోక్ వచ్చింది, క్లాట్ ఉంది అని చెప్పేసి ఆ క్లాట్ని కరిగిస్తాం. కరిగించిన వెంటనే విత్ ఇన్ 1 day ఆ వ్యక్తికి చెయ్యి కానీ కాలు కానీ మళ్ళీ వచ్చేస్తాయి. ఇవి వచ్చేసాక ఆ వ్యక్తికి పేషెంట్కి మనం ముందే ఏం చేస్తుందంటే డాక్టర్స్ చెప్తారు, మీకు స్ట్రోక్ మినీ స్ట్రోక్ వచ్చింది, TIA అంటాం దాన్ని, మీరు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి బ్లడ్ థిన్నర్స్ మీద స్టాటిన్స్ మీద పెడతారు. ఇక్కడ అసలైన సమస్య స్టార్ట్ అవుతుంది.
సమస్య ఏంటంటే ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారు, పేషెంట్ ఇంటికి వెళ్ళిపోయాడు, కంటిన్యూస్గా బ్లడ్ థిన్నర్స్ వాడుతుంటాడు, కంటిన్యూస్గా స్టాటిన్స్ వాడుతుంటాడు, యాంటీ కాగ్నెంట్ మెడికేషన్ అంటాం, అంటే Blood బ్లడ్ clot క్లాట్ అవ్వకుండా అవ్వకుండా. మెడికేషన్ అనమాట, అది Got ఇస్తారు. అవి వాడుతున్నారు. సో కాబట్టి ఇంకా మళ్ళీ స్ట్రోక్ రాదు అని డాక్టర్స్ ఆ వైద్యం ఇస్తారు. టెక్నికల్గా థియరిటికల్గా కరెక్టే, కానీ ప్రాక్టికల్గా ఏంటంటే ఆ వ్యక్తికి ఈ మెడిసిన్స్ వాడుతుంటే మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఉండొచ్చేమో కానీ ఈ మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఫ్యూచర్లో ఆ వ్యక్తికి నరాల బలహీనత, ఇంకా త్వరగా ముసలితనం వచ్చేయడం, అంటే ఈ మెడిసిన్స్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఓకే ఓకే. సో ఏంటంటే టెంపరీగా ఏదైతే వైద్యం లభిస్తుందో ఈ మినీ స్ట్రోక్ వల్ల, అది చాలా మంచి వైద్యం. ఆ పేషెంట్స్ని పర్మనెంట్ ఆల్మోస్ట్ అవన్నీ లైఫ్ సేవింగ్ మెడికేషన్. లైఫ్ సేవింగ్, అవి పర్మనెంట్గా ఆ వ్యక్తి వికలాంగుడు కాకుండా ఆపివే. కానీ ఆ తర్వాత ఏదైతే లాంగ్ టర్మ్ వైద్యం ఉంటుందో అక్కడ అలోపతిక్ వైద్యం కరెక్ట్ కాదు. అక్కడ ఏంటంటే మనం డిఫరెంట్ వైద్యానికి వెళ్ళాలి. ఏంటి అంటే డాక్టర్స్ యూజువల్లీ ఫోర్సీ చేస్తారు కదండి, అంత సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటే డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయరేమో కదా. లేదు, అంటే వేరే చాయిస్ ఉండదండి. అంటే మనకి ఎలా అంటే బ్లడ్ థిన్గానే ఉండాలి అండ్ బ్లడ్ క్లాట్ కాకూడదు, ఎందుకంటే ఆ వ్యక్తికి మళ్ళీ ఇంకోసారి స్ట్రోక్ రాకూడదు. సో ఇక్కడ ఎప్పుడు కూడా మన అలోపతి మెడిసిన్ ఎలా ఉంటుందంటే చిన్న డేంజరా పెద్ద డేంజరా, లాంగ్ టర్మ్ డేంజరా షార్ట్ టర్మ్ డేంజరా. ఇప్పుడు ఈ వ్యక్తికి స్ట్రోక్ రాకుండా ఆపాలి కాబట్టి కాంప్రమైజ్ ఉంటుంది. ఇక్కడ సైడ్ ఎఫెక్ట్స్ విషయంలో కాంప్రమైజ్. సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి, స్లోగా నరాలు డ్యామేజ్ అవ్వడం, స్లోగా ఆ వ్యక్తికి మజిల్స్ లాస్ అవ్వడం, ఆ వ్యక్తి ఎనర్జీ లాస్ అవ్వడం, ఫాటిగ్, మూడ్ స్వింగ్స్, యాంగ్జైటీ, ఇవన్నీ వస్తాయి స్లోగా. కానీ ఆ వ్యక్తి బతికుంటాడు. సో అంటే ఒక రకంగా ఒక లాంగ్ చాలా పెద్ద ప్రాబ్లం రాకుండా చేసేది, కానీ ఏదైతే చిన్న ప్రాబ్లం అనుకుంటున్నారో అది లాంగ్ టర్మ్లో చిన్న ప్రాబ్లం కాదు, కంటిన్యూస్గా బాడీ డిటేరియరేట్ అవుతూ ఉంటుంది అలాగా. సో ఇక్కడ ఏదైతే వైద్యం ఉందో అది మనం ఎక్కువ కాలం పాటు ఫాలో అవ్వకుండా చూసుకోవాలి. సాధారణంగా డాక్టర్స్ ఏంటంటే ఒక 6 monthsకో లేకపోతే 1 yearకో ఇవన్నీ ఇస్తారు. ఆ తర్వాత కూడా చాలాసార్లు ఏంటంటే కొన్ని సందర్భాల్లో కంటిన్యూ చేస్తుంటారు వైద్యాన్ని, లేకపోతే ఆపుతుంటారు. బట్ అట్లీస్ట్ స్టాటిన్స్, బ్లడ్ థిన్నర్స్ అనేవి ఇంకా లైఫ్ లాంగ్ వాడాలి అంట. అవును సార్, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకి ఈ బ్లడ్ థిన్నర్స్, ఎస్పెషల్లీ ఆస్పిరిన్ టాబ్లెట్ ఖచ్చితంగా డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ఉన్న పేషెంట్స్ కి డాక్టర్స్ పెడతారు. అవును, యాజ్ మోస్ట్ ఇంపార్టెంట్ రెజిమ్ ఆఫ్ దర్ ట్రీట్మెంట్ లాగా పెట్టడం నేను చూసాను. అవునండి. ఇందులో ఎలా ఉంటుందంటే బేసిక్ లెవెల్లో ఎకోస్ప్రిన్ అని ఉంటుందండి, అంటే నథింగ్ బట్ యాస్పిరిన్. యాస్పిరిన్ ఏంటంటే దానికి డైజెస్టివ్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి దాన్ని కొంచెం మాడిఫై చేసిన మెడిసిన్ ఎకోస్ప్రిన్. బేసిక్ లెవెల్లో ఎకోస్ప్రిన్ 75 mg అని ఉంటుంది. అది ఓకే, దాన్ని వాడడం వల్ల నిజానికి కొంచెం బెనిఫిట్ ఉంటుంది, లాంగ్ టర్మ్లో మరీ అంత డేంజర్స్ ఉండవు. కానీ ఇలాగ మినీ స్ట్రోక్ కానీ వచ్చిన వాళ్ళకి ఉట్టి ఎకోస్ప్రిన్ సరిపోదండి. వాళ్ళకి ఏంటంటే ఇంకా ఎడిషనల్ బ్లడ్ థిన్నర్స్ అండ్ స్టాటిన్స్ గ్యారంటీగా ఇస్తారు. స్టాటిన్స్ అంటే నథింగ్ బట్ కొలెస్ట్రాల్ని తగ్గించే మెడికేషన్. రైట్. బట్ ద ప్రాబ్లం ఏంటంటే స్టాటిన్ అండి. స్టాటిన్ అనేది అన్ఫార్చునేట్లీ మనకి అలోపతి మెడిసిన్లో చాలా విరివిగా చాలా రెగ్యులర్గా వాడే మెడిసినే, కానీ ఇది నరాలని డ్యామేజ్ చేస్తుంటుంది, మనుషుల్ని చెప్పాలంటే ఏజింగ్ అయ్యేలా చేస్తుంటుంది. ఇది ఒక రోజులో అవ్వదు కాబట్టి తెలియదు జనాలకి. ఈరోజు స్టాటిన్ వాడడం స్టార్ట్ చేస్తే ఒక 2nd month, 3rd month, 4th month తెలిసరికి మెల్లిగా మనిషి వీక్ అవుతుంటాడు. ఈ వీక్ అవడం అనేది గ్రాడ్యువల్గా జరుగుతుంటుంది. అంటే బేసికల్ గా ఈ స్టాటిన్స్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయా? బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి అనేది కాన్సెప్ట్. బ్యాడ్ కొలెస్ట్రాల్ డెఫినేషనే రాంగ్ యాక్చువల్లీ. ఇప్పుడు చెప్తాను చూడండి, అలోపతిక్ మెడికేషన్ ఎలా ఉంటుందంటే ఎల్డిఎల్ ఈజ్ బ్యాడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్. అయితే ఇక్కడ ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్న కాన్సెప్టే రాంగ్. ఎల్డిఎల్ ఈజ్ నాట్ బ్యాడ్ కొలెస్ట్రాల్. ఎల్డిఎల్ ఎవరికి బ్యాడ్ కొలెస్ట్రాల్? ఎవరికైతే హార్ట్ అటాక్ వచ్చే టెండెన్సీ ఉందో, బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉందో, ఇన్ఫ్లమేషన్ అంటే ఆర్టరీస్ హెల్త్ బాగోలేదు, వాళ్ళకి ఈ మధ్య బైపాస్ సర్జరీ కానీ స్టంట్ కానీ పడిందో, అలాంటి వాళ్ళకి టెంపరీగా స్టాటిన్ వాడచ్చు. ఎందుకంటే అలాంటి వాళ్ళకి ఎల్డిఎల్ ఆ సందర్భంలో డేంజర్. కానీ లాంగ్ టర్మ్లో ఎల్డిఎల్ని తగ్గించేయడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎల్డిఎల్ నుంచే మనకి హార్మోన్స్ తయారవుతాయి. మనకి హార్మోన్స్ అన్ని తయారయ్యేది ఎల్డిఎల్, విటమిన్ డి,
వీటిని యూజ్ చేసుకుని మరి అది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎలా అవుతుందండి? బ్యాడ్ కొలెస్ట్రాల్ కాదు. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎవరికి, నేను ఇందాక చెప్పిన ఇన్ఫ్లమేషన్ ఉన్న వాళ్ళకి. ఉన్న వాళ్ళకి. ఓ సో ఎల్డిఎల్ ఈజ్ నాట్ బ్యాడ్. ట్రైగ్లిసరైడ్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్, అది కరెక్టే. అది అలోపతిక్లోనూ కరెక్టే, ఎందులోనూ కరెక్టే. అది ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువగా ఉంటే బ్యాడ్ అది. బట్ ఎల్డిఎల్ ఎక్కువగా ఉంటే బ్యాడ్ కాదు. మనకి ఏంటంటే ఎల్డిఎల్ 100 దాటితే మనకి లిపిడ్ ప్రొఫైల్లో చూస్తే మ్యాక్సిమం లిమిట్ 100 అని ఉంటుంది. అసలు నిజానికి 100 అనేది చాలా తక్కువ. ఇప్పుడు ఎవరన్నా ఒక 20-25 ఇయర్స్ చాలా హెల్దీగా ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి మనం లిపిడ్ ప్రొఫైల్ చూస్తే 150-170 ఉంటుంది ఎల్డిఎల్. వెంటనే ఆ వ్యక్తికి స్టాటిన్ ఇచ్చేస్తామా? ఇవ్వం. ఎందుకు అది 150 ఉంది? ఆ వయసులో విపరీతమైన హార్మోన్స్ ఉంటాయి బాడీలో. టెస్టోస్టెరాన్ చాలా హై ఉంటుంది. దేని నుంచి తయారవుతుంది టెస్టోస్టెరాన్? ఎల్డిఎల్. కాబట్టి ఎక్కువ ఉంటుంది. ఆ వ్యక్తి మనం స్టాటిన్ ఇచ్చేసి నీకు ఎక్కువ ఉంది తగ్గించేసాం అనుకోండి, ఇంకా ఆ వ్యక్తికి హార్మోన్స్ తగ్గిపోతాయి. హార్మోన్స్ తగ్గినట్టు ఇంకేముంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. సో ఎల్డిఎల్ ఈజ్ నెవర్ బ్యాడ్ కొలెస్ట్రాల్. దాన్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ కింద కన్సిడర్ చేసి స్టాటిన్ అనేది ఏదైతే వాడుతున్నారో అక్కడి నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అండి. ఇది ఎల్డిఎల్ తగ్గుతుంది, హార్మోన్స్ తగ్గుతాయి. హార్మోన్స్ తగ్గుతున్నాయంటే మనిషికి వీక్నెస్ వస్తుంది. అండ్ ఎల్డిఎల్ తగ్గించడం మాత్రమే కాదు స్టాటిన్ చేసే పని, నరాలని వీక్ చేస్తుందండి. ఓకే. హెయిర్ ఫాల్ అయిపోతుంటుంది, గ్రోత్ హార్మోన్ తగ్గిపోతుంటుంది. ఇంకా స్టాటిన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఈ డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. అంటే ఒక మనిషి ఒకవేళ 50 ఏళ్ల వయసులో స్టాటిన్ స్టార్ట్ చేశాడు అనుకుందాం, ఆ వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతుకుతారని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇంకా ఛాన్స్ ఉండదు. ఇంకా ఆ వ్యక్తి ఒకవేళ ఉన్నా కూడా, ఒకవేళ 70-75 ఇయర్స్ దాకా బ్రతికినా కూడా ఫ్యాటిక్ అనేది ఉంటుంది, ఇంకా నీరసం అనేది ఉంటుంది. అంటే బ్రతుకుతారు మనుషులు. బట్ ఏంటంటే ఒక రకమైన ఆనందం ఉండదు, ఒక నిస్సత్తువతో బతుకుతారు. నిస్సత్తువ. ఇది ఏంటంటే మనకి ఎప్పుడైతే బాడీలో ఎనర్జీ ఉండదో మనిషిలో హ్యాపీనెస్ ఉండదండి. ఎందుకంటే ఎనర్జీ ఉంటేనే మనిషి ఆనందంగా ఉంటాడు. ఇది చాలామంది నీరసంగా ఉండి కూడా ఆనందంగా ఉంటారు అనేది ఇంకా కాన్సెప్టే లేదు. మన బ్రెయిన్ ఎప్పుడే హ్యాపీగా ఉంటుందంటే బ్రెయిన్ సెల్స్లో ఎనర్జీ ఉండాలి, దానికి అన్ని రకాల హార్మోన్స్ అందాలి దానికి. లేదు అంటే ఇంకా నోవే అండి, ఇంకా అసలు మనిషి ఆనందంగా ఉండలేడు. ఆనందంగా ఉండకుండా ఎంతకాలం బ్రతికినా ఏ లాభం అండి, ఈ స్టాటిన్స్ వాడుతూ. సో అదే అండి యాక్చువల్లీ చాలా మందిలో జరిగేది ఏంటంటే ఇదే. ఏం చేయాలి అంటే ఇక్కడ స్టాటిన్స్ వాటి మీద టెంపరీగా డిపెండ్ అయ్యి, అంటే ఈ రోజు వచ్చింది స్ట్రోక్, మినీ స్ట్రోక్, దాని మీద టెంపరీగా డిపెండ్ అయ్యి స్టాటిన్స్ కానీ బ్లడ్ థిన్నర్స్ కానీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుని, ఎందుకంటే ఇప్పుడు ఫాలో అవుతున్న లైఫ్ స్టైల్ వల్లే ఇది వచ్చింది. ఇప్పుడు బెటర్ ఎలా చేస్తామంటే మనం ఏం తింటున్నాం. అసలు ఫస్ట్ పాయింట్ సార్, మనం ఎలా బెటర్ చేస్తామో దాని గురించి మాట్లాడే ముందు, స్టాటిన్స్ మీద బ్లడ్ థిన్నర్స్ మీద ఉన్న వ్యక్తులు డెస్పైట్ ఆఫ్ వాటికి అన్ని కాంప్లికేషన్స్ ఉంటాయని తెలిసి కూడా స్టాటిన్స్ థిన్నర్స్ డాక్టర్స్ పెట్టారంటే, ఇప్పుడు మీరు చెప్పబోతున్నటువంటి హెల్తీ లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకోవడం కానీ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల కానీ సిచ్యువేషన్ని మనం రివర్స్ చేయగలమా? అంటే స్టాటిన్స్ మీద పెడితే ఇంకా స్టాటిన్స్ లైఫ్ లాంగ్ వాడాల్సిందే అన్న ఒక సిచ్యువేషన్ విన్నాను. ఇప్పుడు మీరు స్టాటిన్స్ వాడకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసి యూ కెన్ రివర్స్ ద సిచ్యువేషన్ అని చెప్పబోతున్నారు. అసలు అది ప్రాక్టికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాసిబుల్? విల్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. ప్రాక్టికల్లీ 100% పాసిబుల్ అండి. స్టాటిన్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నేను ఇందాక చెప్పినట్లు స్టాటిన్ మీద మనం జస్ట్ టెంపరీ అట్ మ్యాక్స్ ఒక 3 months అండి. ఈ 3 monthsలో మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. అంటే ఎలా అంటే ఈ 3 monthsలో మన కంప్లీట్లీ మన డైట్ కానీ, మనం తీసుకునే సప్లిమెంట్స్ కానీ, మనం చేసే వర్కౌట్స్ కానీ కంప్లీట్లీ మనల్ని స్టాటిన్ మీద డిపెండ్ కాకుండా చేస్తాయి. సో ఆ విధంగా మనం గైడ్ చేయాలి. అంటే ఇప్పుడు మా టార్గెట్ ఏంటంటే ఎవరన్నా వ్యక్తికి ఇలాంటి టీఐఏ కానీ, మినీ స్ట్రోక్ కానీ, స్ట్రోక్ కానీ, ఈవెన్ స్ట్రోక్ వచ్చినా కూడా దానికి వేరే వైద్యం ఉంది, చెప్తాను దాని గురించి. ఇప్పుడు మినీ స్ట్రోక్ మాట్లాడుతున్నాం కదా, ఇమీడియట్లీ స్ట్రోక్ గురించి కూడా మాట్లాడతాను. సో ఇది వచ్చినప్పుడు ఏంటంటే మనం ఒక 3 monthsలో ఈ ఏదైతే మెడికేషన్ ఉందో ఆ మెడికేషన్ నుంచి బయటికి రావాలి. కంప్లీట్లీ బయటికి రావాలంటే నేను ఇందాక చెప్పినట్టు ఎకోస్ప్రిన్ ఈజ్ ఫైన్. మరి మనుషుల్ని ఎంత డ్యామేజ్ చేసేంత ఇది ఉంటుంది దానికి. మనం ఎకోస్ప్రిన్ వాడుతూ కూడా మనం పూర్తి స్థాయి హెల్తీగా ఉండొచ్చు. యాక్చువల్లీ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటే, లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్స్ లేకుండా అదే మేబీ ఎకోస్ప్రిన్ ఒక 6 months 1 year పాటు వాడేమనుకుందాం, ఆ తర్వాత ఆపేయగలిగే స్టేజ్లో ఉండాలి మనం. సో మిగిలినవి ఉంటాయి కొన్ని, అంటే కొన్ని క్లోపిడోగ్రిల్ అని ఇలా యాంటీకాగులెంట్ మెడికేషన్ ఉంటాయి, అవి ఎక్కువగా ఇస్తుంటుంది అనమాట. ప్రతి దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ప్రతి దానికి ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేని అసలు ఉండవండి యాక్చువల్లీ. సో ఇప్పుడు ఎలా బయటకు రావాలి అంటే, ఎలా స్టాటిన్ నుంచి బయటకు రావాలంటే, ఫస్ట్ మనం
మన డైట్ చూసుకోవాలండి. మనం ఏ డైట్ ఫాలో అవుతున్నాం. మన టిపికల్ సౌత్ ఇండియన్ డైట్ అయితే అది డెఫినెట్లీ మనకి ఏ విధమైన హెల్ప్ చేయదండి. సో డైట్ అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది. మనది సాధారణంగా హై కార్బ్ డైట్ ఉంటుంది అందరిది. సో ఈ హై కార్బ్ డైట్, మనం రైస్ ఎక్కువ తింటుంటాం, మన రైస్లోకి కర్రీ తినడం, టేస్టీగా సాంబార్, టేస్టీగా అది అలవాటు పడిపోయాం. ఒక రకంగా చెప్పాలంటే టేస్ట్కి ఎడిక్ట్ అయిపోయాం మనం. మన సౌత్ ఇండియన్ ఫుడ్ ఆబ్వియస్లీ ఇంట్లో అద్భుతంగా టేస్టీగా వండుతుంటే తినకుండా ఎలా ఉండగలం. సో టేస్ట్కి ఎడిక్ట్ అయిపోయాం. కానీ ఇదే టేస్ట్ని ఈ కార్బ్ ద్వారా కాకుండా మనం ప్రోటీన్ ద్వారా వచ్చేలా చేసుకుంటే, అంటే నాన్ వెజ్ ప్రోటీన్ ద్వారా కొంచెం తెలివిగా చేసుకుంటే, అంటే పూర్తి స్థాయిలో కారం ఇవన్నీ వేయకుండా దాన్ని కూడా, అంటే దానికి మనకేంటంటే మెలకువలు తెలియాలన్నమాట. ఆ మెలకువలు తెలుసుకుని ఆ విధంగా మనం నాన్ వెజ్ ప్రోటీన్ ద్వారా ఎక్కువ ఇవి అంటే సరైన రేషియోలు, అంటే మనకి అంటే మళ్ళీ నాట్ ఓన్లీ ఫర్ నాన్ వెజిటేరియన్స్ కి కూడా ప్లాంట్ ప్రోటీన్స్ దగ్గర నుంచి మిల్క్ ప్రోటీన్స్ దగ్గర నుంచి యూ హావ్ టు ప్లాన్ ఇట్ దట్ వే. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ దీని గురించి మళ్ళీ నేను మాట్లాడతానంటే మనకు అన్ని లింకులు వెళ్ళిపోతున్నాయి సబ్జెక్ట్ లో. ఎందుకంటే వెజిటేరియన్స్ దగ్గర చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. అది ఎలాగో కూడా చెప్తాను మీకు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ వెజ్ గురించి అయితే చెప్తాను. ఎందుకంటే పూర్తి స్థాయి హెల్దీ డైట్, హెల్దీ రికవరీ అనేది నాన్ వెజ్ లోనే అవుతుందండి. బట్ అట్ ద సేమ్ టైం చాలా మంది నాన్ వెజ్ అనేది ఇన్ఫ్లమేషన్ కదా అంటారు. కానీ నాన్ వెజ్ లో ఎక్కువ ఫ్యాట్ ఉంది కదండి, అంతే అంటారు కదా. యానిమల్ ఫ్యాట్స్ ఆర్ స్టిల్ మోర్ డేంజరస్ కదా. నాన్ వెజిటేరియన్స్ తినే వాళ్ళకి యూజువల్ గా ట్రైగ్లిసరైడ్స్, ఎల్డిఎల్స్ ఎక్కువ ఉంటాయి అని అనేస్తారు కదా డాక్టర్లు. అది ఎప్పుడు నాన్ వెజ్ ని మనం సరిగ్గా డైజెస్ట్ చేసుకోనప్పుడు, నాన్ వెజ్ ఇందాక మీరు అన్నట్లు మెలకువలు తెలియనప్పుడు. మనం ఒకటి ఏంటంటే నాన్ వెజ్ ని ఎలా వండాలి, ఇంకొకటి మన డైజెషన్ ఎలా ఉంది. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటేమో ఏం లేదు, సేమ్ నాన్ వెజ్ పచ్చిమిర్చి కానీ, ఎండిమిర్చి కానీ, కారం కానీ, మిరియాలు కానీ, చింతపండు కానీ వేస్తే ఇట్ ఇంక్రీజెస్ ఇన్ఫ్లమేషన్. అంటే అది మన బాడీకి నష్టం చేస్తుంది. ఇవి లేకుండా జాగ్రత్తగా టేస్టీగా ఉండేలాగా సాధ్యమే, వండొచ్చు, అసలు వండలేమని కాదు, వండితే ఈ నాన్ వెజ్ మెడిసిన్ లా పనిచేస్తుంది. బాడీలోకి వెళ్ళక ఎగ్జాక్ట్లీ మెడిసిన్ లా పనిచేస్తుంది. కానీ అసలు నూనె, ఉప్పు, కారం లేకపోతే నాన్ వెజ్ తినలేరంటారు కదా. ఉప్పు, నూనె ఉంటుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ, ఇంకా ఇతర మన మసాలాలు అన్నీ ఉంటాయి. కారం ఉండదు. ఇప్పుడు మెయిన్లీ కారం, మిరియాలు, చింతపండు ఇవి మెయిన్లీ ఉండవు అనమాట. ఇవి లేకుండా చేయొచ్చా అంటే చేయొచ్చండి. మనకి ఏంటంటే ఏది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ ఉన్నాయనుకోండి, కొన్ని రకాల ఫిష్లు చాలా టేస్టీగా ఉంటాయి. వాటికి కారం వేయక్కర్లేదు, ఏం వేయక్కర్లేదు, ఫుల్ చాలా చాలా కమ్మగా ఉంటాయి అనమాట. ఒక ఎగ్జాంపుల్ ఫిష్ రూప్చంద్ అనే ఫిష్ ఉంటుంది. అది చాలా టేస్టీగా ఉంటుంది. దాన్ని మనం వితౌట్ కారం మంచి టేస్ట్ తీసుకురావచ్చు దాంట్లోంచి. అలాగే ప్రాన్స్ అండి, మనకి రొయ్యలు వండినప్పుడు వితౌట్ ఇవి మనం చాలా టేస్టీగా వండుకోవచ్చు వాటిని. చికెన్, మటన్ వీటిని కూడా టేస్టీగా ఉండవచ్చు. అంటే కొన్ని సందర్భాలు ఏంటంటే చికెన్, మటన్ లాంటివి 100% టేస్ట్ రావు. మనం అద్భుతమైన కారాలు వేసి వండితే వచ్చే టేస్ట్ రావు. బట్ స్టిల్ రోజు ఈ డైట్ మీద ఉండక్కర్లేదు. మనం ఏంటంటే ఒకరోజు ఈ డైట్ మీద ఉంటే నెక్స్ట్ డే మన ఇష్టం వచ్చిన తిన్నాం. అవును సార్, యాక్చువల్లీ మనం ఫస్ట్ ఎపిసోడ్ లో చేసినప్పుడే డైట్ అంతా స్ట్రిక్ట్ గా హార్ష్ గా ఉండాల్సిన అవసరం లేదు, కొంత ఫ్లెక్సిబిలిటీ తీసుకోవచ్చు. అంటే ఈ రోజు నా ఇష్టం వచ్చిన టేస్ట్ ప్రకారం తిన్నాను, నెక్స్ట్ డే ఈ డైట్ ప్రకారం తిన్నాను. ఏమవుతుంది, ఈ డైట్ నెక్స్ట్ డే ఎప్పుడైతే మనం డైట్ ప్రకారం తిన్నామో అది మెడిసిన్ అవుతుంది. సో అంతకు ముందు రోజు ఒకవేళ ఏదన్నా మనకి డ్యామేజ్ కలిగి ఇలాగ వచ్చినా కూడా బాడీ లోపలికి నెక్స్ట్ డే మెడిసిన్ అవుతుంది కాబట్టి క్యూర్ బ్యాలెన్స్ అయిపోతుంది. సో వీక్లీ 2 days కానీ 3 days కానీ డైట్ చేసినా మనం వీ విల్ బి కంప్లీట్లీ సేఫ్ అండి. అంటే మనం ఏంటంటే అదే చెప్పేది బేసికల్గా ఏంటంటే కంప్లీట్ నోరు కొట్టుకోకర్లేదు, కానీ రోజు అద్భుతమైన 100% టేస్ట్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అది ఆల్మోస్ట్ లైక్ ఎడిక్షన్ అయిపోతుంది. సో ఒక రోజు మనం డైట్ ఫాలో అయితే, ఒక రోజు వితౌట్ డైట్ మా నార్మల్ ఫుడ్ అంటే టేస్టీగా తిన్నామంటే ఇట్ విల్ బి లైక్ ఇట్ విల్ సేవ్ అవర్ లైఫ్. అంటే ఏ విధమైన బాడీలో డ్యామేజ్ జరగకుండా, కొలెస్ట్రాల్ కరెక్ట్ లెవెల్లో ఉండేలాగా, ట్రైగ్లిసరైడ్స్ తక్కువ ఉండేలాగా ఇది చేస్తుంటుంది అనమాట. సో మనం స్ట్రోక్ వచ్చినప్పుడు, మనం స్ట్రోక్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మినీ స్ట్రోక్ కానీ ఈవెన్ స్ట్రోక్ కానీ వచ్చినప్పుడు ఫస్ట్ మనం చేంజ్ చేస్తుంది డైట్ అండి. సో స్ట్రోక్ వచ్చిన కొత్తలో ఈ డైట్ డెఫినెట్లీ ఒక 3 months కంటిన్యూస్గా వాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆల్టర్నేటివ్ డేస్, ఆ తర్వాత అలా 2 days ఒకసారి అలా వాడాల్సి ఉంటుంది. ఈ డైట్తో పాటు ఇంకొక రెండింటి మీద డెఫినెట్లీ కాన్సన్ట్రేట్ చేయాలి. అదేంటంటే వర్కౌట్స్ అండ్ సప్లిమెంట్స్ అండి. వర్కౌట్స్ అనేవి ఇంకా కంపల్సరీ. ఇంకా వర్కౌట్స్ అనేది బై డిఫాల్ట్ ఒక మనిషి అన్న
ఒక జీవి వర్కౌట్స్ అనేది చేయాల్సిందే. అది లేకుండా ఎందుకంటే వర్కౌట్స్ అనేది ఫ్రీ మెడిసిన్ అండి. ఇంకా రోజు 1 గంట సేపు వర్కౌట్స్ అనేవి చేయకపోతే ఆ మనిషి ఆ ఫ్రీ మెడిసిన్ మిస్ అవుతున్నట్లు. మీరు ఫస్ట్ ఎపిసోడ్ లో చెప్పినట్లుగా కార్డియో ఒక రోజు, వెయిట్స్ ఒక రోజు, ఎస్పెషల్లీ వెయిట్స్. ఒట్టి కార్డియో చేస్తే పనికిరాదు, ఒట్టి వెయిట్స్ చేసినా పనికిరాదండి. ఎగ్జాక్ట్లీ, రెండు ఉండాలి. వెయిట్స్ అండ్ కార్డియో అండి. సో రెండు ఉండాలి. కార్డియో చేయాలి, వెయిట్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేయాలి, అంటే వెయిట్స్ లిఫ్ట్ చేయాలి. ఈ రెండు చేసినప్పుడే మనిషి పూర్తి స్థాయి హెల్దీగా ఉంటుంది. సో అదొకటి. సెకండ్ అదొకటి చేయాలి. అది చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏంటంటే స్ట్రోక్ వచ్చిన వెంటనే డింగ్మని మనం వెయిట్ చేయలేదు, యూజ్ వెయిట్స్ ఎత్తేదనుకోండి, అది మళ్ళీ లేనిపోని ఆ జిమ్ ట్రైనర్ కూడా పాపం స్ట్రోక్ వస్తుంది. సో కొంచెం టైం గ్యాప్ ఇచ్చి మెల్లిగా తక్కువ వెయిట్స్ ఇచ్చి మెల్లిగా పెంచుకుంటూ వెళ్ళాలండి. సో అది సెకండ్. ఇది మూడోది ఏంటంటే సప్లిమెంట్స్ అండి. సప్లిమెంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ స్ట్రోక్ వచ్చిన తర్వాత. స్ట్రోక్ అనేది ఏం చేస్తుందంటే నరాలని డ్యామేజ్ చేస్తుంది. ఎందుకంటే బ్లడ్ క్లాట్ ఇవ్వడం వల్ల బ్రెయిన్లో కొన్ని నరాలకి, ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. ఆగిపోయాక మనం ఎంత రికవరీ చేసినప్పటికీ నరాలు కొంత డ్యామేజ్ అయి ఉంటాయి. వీటిని మనం ఫిక్స్ చేయాలి. నరాలను ఫిక్స్ చేయాలంటే నరాలని మళ్ళీ రీక్రియేట్ చేసే సప్లిమెంట్స్ ఉన్నాయి. మనకి అలోపతిలో దీనికి సొల్యూషన్ లేదు. అలోపతిలో కూడా నరాలని మళ్ళీ రీబిల్డ్ చేసే మెడిసిన్స్ లేవు. ఈవెన్ మనకి చాలా పాపులర్ న్యూరాలజిస్టులు కూడా సప్లిమెంట్సే ఇస్తున్నారు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే తెలుసుకున్నారు, ఇప్పుడు ఏదైతే ఒరిజినల్ గా అలోపతిక్ మెడిసిన్ లో ఉండేదో సొల్యూషన్, అంటే ఎవరికైనా సరే నరాల ఇష్యూ ఉంటే ఇంకా పెరిగేలా ఉన్నాయి మెడికేషన్. ఇప్పుడు కూడా చాలా మంది అదే ఇస్తుంటారు. అంటే ఏంటంటే నరాల ఇష్యూలలో ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళ నరాలని డిమ్ చేస్తుంది, అంటే ఇంకా చచ్చుబడిపోయేలా చేస్తుంటుంది అనమాట. సో దాంతో ఏమవుతుందంటే నిద్ర వస్తున్నట్లుండి వాళ్ళకి ఆ నరాల వల్ల వాళ్ళు ఏదైతే బాధపడుతున్నారో ఆ బాధ తెలియదు అనమాట. అది అలోపతిక్ వైద్యం యాక్చువల్ చేసే పని. కానీ ఇప్పుడు చాలామంది అలోపతిక్ డాక్టర్స్ కూడా ఆ రూట్లో వెళ్లకుండా ఈ సప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఈ సప్లిమెంట్స్ ఏం చేస్తాయి, నరాలని ఏదైతే డ్యామేజ్ అయినాయో మళ్ళీ రీక్రియేట్ చేస్తుంటాయి, నరాలని రీబిల్డ్ చేస్తుంటాయి. ఇది స్లో ప్రాసెస్. ఎందుకంటే 1 monthలో ఒక నరం ఒక 1 నుంచి మాత్రమే రీప్రొడ్యూస్ అవుతుంది, అంటే మళ్ళీ ఒక క్రియేట్ అవుతుంది అనమాట. సో అంటే ఒకవేళ ఒక 1 feet కానీ నరం పెరగాలంటే, రీబిల్డ్ అవ్వాలంటే ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 1 year. సో నరాలు రిపేర్ అనేది టైం టేకింగ్, బట్ స్టిల్ అట్లీస్ట్ ఆ ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఒకప్పుడు ఇలాంటి సప్లిమెంట్స్ ఉండేవి కాదు. అంటే ఆ నరాల రీబిల్డింగ్ కోసం లేదా స్ట్రోక్ వచ్చినప్పుడు జరిగిన డ్యామేజ్ ని తిరిగి మళ్ళీ బెటర్ చేయడం కోసం ఈ సప్లిమెంట్స్ హెల్ప్ అవుతాయి తప్ప మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఉండడానికి ప్రివెంట్ చేయదు. మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఉండడానికి ప్రివెంట్ చేయదు. సప్లిమెంట్స్ దేనికోసం, జరిగిన డ్యామేజ్ కంట్రోల్ చేయడం కోసం. నరాలన్నీ రిపేర్ చేసే సప్లిమెంట్స్ జరిగిన డ్యామేజ్ ని కంట్రోల్ చేస్తుంటాయండి. అలాగే మిగిలినది అంటే మళ్ళీ ఇంకోసారి డ్యామేజ్ రాకుండా ఉండాలంటే వాటికి కూడా సప్లిమెంట్స్ ఉన్నాయి. కానీ అన్నిటికీ సప్లిమెంట్స్ వాడడం బదులు ఈ డైట్ అండ్ వర్కౌట్స్ మీద ఫోకస్ చేస్తే మళ్ళీ ఇంకొకసారి స్ట్రోక్ రావడం అనేది జరగదు. ఇంకా గాట్ ఇట్ సార్. అసలు మెయిన్ గా స్ట్రోక్ రావడానికి కారణం ఇందాక మనం డిస్కస్ చేసినట్లు కొలెస్ట్రాల్ ఏనా? ఇప్పుడు స్ట్రోక్ అనేది ఇందాక నేను చెప్పినట్టు మినీ స్ట్రోక్ ఒకటి. మినీ స్ట్రోక్ అంటే బ్లడ్ క్లాట్ ఫామ్ అవడం వల్ల, బ్లడ్ క్లాట్ ఫామ్ అవడం అనేది కొలెస్ట్రాల్, సాధారణంగా చాలా సందర్భాల్లో కొలెస్ట్రాల్ వల్లే అవుతుందండి. ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నా, లేకపోతే కొలెస్ట్రాల్ ఒక్కటే బ్లేమ్ చేయకూడదు. ఇన్ఫ్లామేషన్ అంటాం. ఇన్ఫ్లామేషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ వ్యక్తికి డయాబెటీస్ ఉంది అనుకుందాం. డయాబెటీస్ ఉంటే ఏమవుతుందంటే ఆర్టరీస్ అంత హెల్దీగా ఉండవు. హై అమౌంట్స్ ఆఫ్ షుగర్ ఉంటే ఆర్టరీస్ అంత హెల్దీగా ఉండవు. ఇన్ఫ్లామేషన్ ఉంటుంది. అప్పుడు ఇన్ఫ్లామేషన్ అంటే వాపు లాంటిది, ఆర్టరీస్ లోపల వాపు లాంటిది ఉంటుంది. అప్పుడు బ్లడ్ సర్క్యులేట్ అవుతున్నప్పుడు ఏదో ఒక టైంలో మనకి ప్లేక్ ఫామ్ అవుతూ ఆ ప్లేక్ కట్ అయ్యి మనకి బ్లడ్ క్లాట్ అయ్యి, అలాగా ఆ క్లాట్ ఇక్కడికి పాస్ అయ్యి మనకి దానివల్ల స్ట్రోక్ రావచ్చు అండి. అంటే కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ ఇస్ అంటే తోడుదాం అనుకోండి. కొలెస్ట్రాల్ ఒక ఇదైతే బాడీలో డయాబెటీస్ కానీ, హై బీపీ కానీ, సో స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ, ఇలాగా ఏదో ఒక ఇంకోటి కూడా తోడే ఉంటుంది. ఓన్లీ కొలెస్ట్రాల్ అవ్వదు సాధారణంగా. ఎందుకంటే కొంతమంది కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉండి స్ట్రోక్ రాకుండా చాలా కాలం పట్టు ఉంటుంటుంది. అర్థమైంది సార్, అర్థమైంది. సో బేసికల్ గా ఇప్పుడు మీరు చెప్పిన ఈ కొలెస్ట్రాల్ తో పాటు బాడీలో ఉన్న హెల్త్ కండిషన్ అన్నది
అది ఓన్లీ బ్రెయిన్ స్ట్రోక్ కి మాత్రమే అప్లికబుల్లా ఆర్ హార్ట్ అటాక్ అంటే హార్ట్ స్ట్రోక్ ఇట్లా ఎట్లా అయినా మేనిఫెస్ట్ చేయొచ్చా? ఇప్పుడు చెప్తాను చూడండి, ఈ మొత్తం అన్నిటికీ హార్ట్ అటాక్, ఈవెన్ బ్రెయిన్ స్ట్రోక్ లో కూడా 2 రకాలు ఉంటుందండి. ఒకటి హెమరాజిక్ స్ట్రోక్ అంటాం. అంటే ఏంటంటే బ్లడ్ క్లాట్ వల్ల కాదు, నరాలు చిట్లిపోవడం వల్ల వస్తుంది స్ట్రోక్. అది దాన్ని ఫిక్స్ చేయలేమండి చాలా సందర్భాల్లో. అది ఎందుకంటే చిట్లిపోయినాయి, నరాలు బాగా దెబ్బతిన్నాయి అనమాట. అది ఫిక్స్ అవ్వాలంటే మనం చాలా కాలం పాటు నరాలను రీబిల్డ్ చేసే సప్లిమెంట్స్ వాడాలి. ఇది కాకుండా ఈ హెమరాజిక్ స్ట్రోక్ అనేది కాకుండా, హెమరాజిక్ స్ట్రోక్ అంటే పర్మనెంట్ స్ట్రోక్ అనే లెక్క. అంటే వాళ్ళకి ఒకసారి చెయ్యి కాలు పడ్డాయంటే సాధారణంగా రికవర్ అవ్వదు. ఈ నేను చెప్పిన మినీ స్ట్రోక్ ఏదైతే టీఐఏ ఉందో అది కానీ సేమ్ బ్లడ్ క్లాట్ వల్లే కొంచెం పెద్ద సైజు స్ట్రోక్ వస్తుంది. అది కానీ ఇవి ఏంటంటే కొంచెం రికవరీ కొంచెం ఈజీగా పాసిబుల్ అనమాట, సరైన టైంలో వైద్యం లభిస్తే. హెమరాజిక్ స్ట్రోక్ నరాలు చిట్లిపోయి దెబ్బతిన్నాయి కాబట్టి చాలా సందర్భాల్లో సరైన టైంలో వెళ్ళినా కూడా అంత రికవరీ రాదు. యాక్చువల్లీ దానికి కూడా మనకి సప్లిమెంట్స్ ఉంటాయండి? సప్లిమెంట్స్ ఉంటాయి కానీ 100% రికవరీ మనం చేయలేము. ఎందుకంటే బ్రెయిన్ డ్యామేజ్ అయింది. సో ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ డ్యామేజ్ అయినప్పుడు ఎంత డ్యామేజ్ అయింది అని దాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఎలా రికవరీ ఉండొచ్చు అంటే ఆ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఈస్ డ్యామేజ్డ్, యూ కాంట్ రివర్స్ దట్. కానీ పేషెంట్ ప్రయత్నిస్తే మనం ఇలాంటి సప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు వేరే పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఈ సేమ్ ఏవైతే చెయ్యి కాళ్ళు పడిపోయినాయో వాటిని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దానికి పేషెంట్ సహకారం ఉండాలి. పేషెంట్కి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ ఫిక్స్ అవ్వాలి. అంటే డయాబెటీస్ ఉంటే కంట్రోల్లో ఉండాలి, బీపీ ఉంటే కంట్రోల్లో ఉండాలి, స్ట్రెస్ ఉంటే తగ్గించుకోవాలి. అన్నీ చేసుకుని అన్ని ప్రయత్నించాలి. మళ్ళీ ఇప్పుడు కాలు పడిపోయింది, ఏ రోజు ఆ రోజు ఆ కాలు కదపడానికి ట్రై చేస్తుంటే బ్రెయిన్ కొత్త సెల్స్ని క్రియేట్ చేస్తుంది. అండ్ ఇంకొకటి, ఇలాంటి టైంలో కూడా కొన్ని ఎక్స్పెరిమెంటల్ వైద్యం చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రోత్ హార్మోన్. సాధారణంగా స్ట్రోక్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే పిట్యూటరీ మన గ్లాండ్ ఏదైతే ఉంటుందో అది గ్రోత్ హార్మోన్ని, టెస్టోస్టెరాన్ని ప్రొడ్యూస్ చేయడం తగ్గించేస్తుంది. ఎందుకంటే దానికి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అవ్వదు. దీన్ని అలోపతి డాక్టర్స్ యాక్చువల్గా కంప్లీట్లీ నెగ్లెక్ట్ చేస్తారు. అసలు అంటే స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో ఎంత గ్రోత్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది, వాళ్ళది ఎంత ఉంది, ఎంత టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ అవుతుంది, అయితే ఫిమేల్స్ విషయంలో అయితే ఎంత ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది, ఇవన్నీ చెక్ చేయాలి. చెక్ చేసి అవి సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వట్లేదు అంటే బయట నుంచి ఆ హార్మోన్స్ని ఇవ్వాలి. ఎందుకంటే అవి ఇచ్చినప్పుడే ఆ వ్యక్తికి కొత్త బ్రెయిన్ సెల్స్ మళ్ళీ ప్రొడ్యూస్ అవుతాయి. ఎందుకంటే గ్రోత్ హార్మోన్ ఇప్పుడు పిట్యూటరీ గ్లాండ్కి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవ్వట్లేదు, గ్రోత్ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు, ఆ వ్యక్తి ఇంకా రికవర్ కాలేడు, ఇంకా లైఫ్లో రికవర్ కాలేడు అనమాట. ఎందుకంటే కొత్త బ్రెయిన్ సెల్స్ క్రియేట్ అవ్వాలంటే గ్రోత్ హార్మోన్ కావాలి. గ్రోత్ హార్మోన్ ఇవ్వట్లేదు ఇక్కడ. అసలు దాన్ని ఆ ఆస్పెక్ట్లోకి వెళ్ళట్లేదు. అసలు అది పట్టించుకోదు ఎవరు కూడా. కనీసం ఆ బ్లడ్ టెస్ట్ కూడా చేయదు. కానీ అది చేసి ఓకే గ్రోత్ హార్మోన్ తగ్గిపోయింది, సో ఈ వ్యక్తికి గ్రోత్ హార్మోన్ ఇస్తే ఆ వ్యక్తి అప్పటి నుంచి రికవరీ స్టార్ట్ అవుతుందండి. సో హెమరాజిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్లో ఒక పార్ట్ డ్యామేజ్ అయినా కూడా రికవరీ ఉంటుంది. అంటే బిలో 18 years అయితే గ్రోత్ హార్మోన్ అని అనుకోవాలి. పెద్దవాళ్ళకి కూడా గ్రోత్ హార్మోన్స్ డిఫర్ అవుతూ ఉంటాయా? ఇప్పుడు బేసికల్గా ఏంటంటే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయిన వరకు గ్రోత్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుందండి. 20 years లోపల హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకంటే ఆ టైంలో మనిషి ఎదుగుతాడు, మనిషి కొత్త సెల్స్ క్రియేట్ అవుతుంది, మనిషి హైట్ ఎదుగుతుంటారు, ఇంకా వెడల్పు, బాడీలో పార్ట్స్ అన్ని కరెక్ట్ కాబట్టి అన్ని సెల్స్ కొత్త క్రియేట్ అవుతున్నాయి కాబట్టి ఎక్కువ గ్రోత్ హార్మోన్ అవసరం ఆ టైంలో ప్రొడ్యూస్ అవుతుంది. 20 years నుంచి గ్రోత్ హార్మోన్ తగ్గుతూనే వస్తుంది. కానీ ఎంత తగ్గుతుంది అనే దాన్ని బట్టి అంత త్వరగా మనం వీక్ అవుతుంటాం. అంటే ఇప్పుడు మనం రెగ్యులర్గా 20 years నుంచి కూడా వర్కౌట్స్ చేస్తున్నాం అనుకోండి, గ్రోత్ హార్మోన్ తగ్గకుండా ఉండాలంటే రెసిస్టెన్స్ ట్రైనింగ్ మెయిన్ అండి. అది చేస్తున్నప్పుడు గ్రోత్ హార్మోన్ చాలా స్లోగా తగ్గుతుంది. తగ్గడం అనేది గ్యారంటీ, కానీ స్లోగా తగ్గుతుంది. రేట్ ఆఫ్ తగ్గడం దాని మీద మన హెల్త్ ఆధారపడుతుంది. 20s లో ఉన్న ఎనర్జీ 30s లో ఉండాలంటే మన గ్రోత్ హార్మోన్ అదే అమౌంట్ లో ఉండాలన్నమాట. అబ్సల్యూట్లీ సార్, ఫైన్. సార్ ఇప్పుడు ఈ డైట్ తో స్ట్రోక్ రిలేటెడ్ హెల్త్ ని ఎలా అయితే అంటే మీరు చెప్పినట్లు బ్రెయిన్ కానీ హార్ట్ కానీ ఎట్లా అయితే మనము ఆ డ్యామేజ్ కంట్రోల్ ని చేయగలము, అదర్ ఆర్గన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లివర్ డ్యామేజ్ జరిగిన, కిడ్నీ డ్యామేజ్ జరిగిన ఈ డైట్ తో రెక్టిఫై చేయొచ్చా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు బేసికల్గా ఏంటంటే సేమ్ డైట్ ఉండదు. మనకేంటంటే కిడ్నీకి స్పెసిఫిక్ డైట్ ఉంటుంది, లివర్కి స్పెసిఫిక్ డైట్ ఉంటుంది, ఆటోఇమ్యూన్కి స్పెసిఫిక్ డైట్ ఉంటుంది. అంటే ఎలా అంటే కిడ్నీ హెల్తీగా ఉండాలంటే దానికి కావాల్సిన న్యూట్రిషన్ సపరేట్గా ఉంటుంది. మనం సింపుల్గా కిడ్నీకి ఏవైతే మనకి న్యూట్రిషన్ కావాలో అవి ఉన్న ఆహార పదార్థాలు మాత్రమే తీసుకుంటే కిడ్నీ చాలా ఫాస్ట్గా హీల్ అవుతుందండి. మనకి
ఈజీఎఫ్ అది అంటాం. అంటే ఈజీఎఫ్ అంటే కిడ్నీస్ ఎంత పర్సంటేజ్ పనిచేస్తున్నాయి అనేది చెప్పింది అనమాట. ఈ ఈజీఎఫ్ అనేది మనకి 20% ఉందనుకోండి, దాని మీనింగ్ కిడ్నీస్ 20% పనిచేస్తున్నాయి. ఒకవేళ 80% ఉంది వచ్చిందనుకోండి, దాని మీనింగ్ 80% పనిచేస్తున్నాయి. సాధారణంగా అందరికీ కూడా 100 దాటి ఉండాలి హెల్దీగా ఉండాలి అంటే. అంటే 100 దాటి ఉన్నాయంటే కిడ్నీస్ 100% పనిచేస్తున్నట్లు. కానీ కిడ్నీస్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఈజీఎఫ్ అనేది అలా తగ్గుతూ ఉంటుంది అనమాట. తగ్గిపోతుంది 50, 30, 20 అలా తగ్గిపోతూ ఉంటుంది. ఈ డైట్ చేసినప్పుడు అంటే మా దగ్గర కిడ్నీకి సంబంధించిన స్పెసిఫిక్ డైట్ ఉంది. ఈ డైట్ చేసినప్పుడు ఏమవుతుందంటే 20 ఉందనుకోండి, అంటే 20% పనిచేస్తుంది అనుకోండి, ఆ 20ని మేము 45, 50 దాకా తీసుకెళ్తాం. తీసుకెళ్ళి అక్కడే ఉంటుంది. అంటే 100% ఫిక్స్ అయిపోదు. కానీ 45, 50 ఏదైతే ఉందో ఆ నెంబర్ దగ్గర స్టిక్ అయ్యి తగ్గదు. సో అందువల్ల ఏంటంటే ఆ వ్యక్తి ఇంకా డయాలసిస్ మీదకి వెళ్ళండి. ఇంకా డయాలసిస్ మీదకి ఎప్పుడు వెళ్తారు? ఇది 10 లోపలికి వచ్చేస్తాయి, సింగిల్ డిజిట్. ఇలాంటి కేసెస్ ని కూడా మీ వెల్నెస్ సెంటర్ లో డీల్ చేసిన సందర్భాలు ఉన్నాయండి? ఇలాంటి కేసులు 100% సక్సెస్ రేట్ అండి. ఎందుకంటే సింగిల్ డిజిట్ మీద ఉన్న వాళ్ళని కాదు, డయాలసిస్ మీద ఉన్న వాళ్ళని మేము ఫిక్స్ చేయలేం. అది సాధ్యం కాదు. 15 అన్న ఉందనుకోండి ఈజీఎఫ్, వాళ్ళు మేము ఇంకా ఫుల్ రికవరీ చేస్తాం. వాళ్ళు మళ్ళీ డయాలసిస్ మీదకి వెళ్ళరు. ఇంకా అంటే ఒక పర్టికులర్ అంటే కొంచెమన్నా కిడ్నీస్ పని చేయాలి. ఇప్పుడు కిడ్నీస్ చేయట్లేదు అంటే మేమేం చేయలేము ఇంకా, దేవుళ్ళం కాదు కదా. అదే ఎగ్జాక్ట్లీ. సో ఈజీఎఫ్ 20 నుంచి ఇప్పుడు దాకా మాకు 20 పైన ఈజీఎఫ్ అని ప్రతి ఒక్కరిని మేము సేవ్ చేస్తామండి. సరే, అసలు ఈ స్ట్రోక్ నుంచి ఆర్గన్ ఫెయిల్యూర్స్ కూడా కాదు, ఆ ఆర్గన్స్ రిలేటెడ్ సమస్యలు వచ్చినప్పుడు డైట్తో మీరు ఫిక్స్ చేశాము అని ఎంత కాన్ఫిడెంట్గా అయితే చెప్తున్నారో, డైట్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడితే సార్, ఇవాళ రేపటి రోజుల్లో ఎర్లీగా ఆడపిల్లలు అయితే మెచ్యూర్ అయిపోవడం దగ్గర నుంచి, అబ్బాయిల్లో అయితే ఆ ప్యూబర్టీ క్యారెక్టర్స్, మీసాలు, గడ్డాలు, స్కూల్కి వెళ్ళే పిల్లలకి కూడా మనం చూసేస్తున్నాము. అప్పటికే వాళ్ళకి పెద్ద పెద్ద గడ్డాలు రావడం, మీసాలు రావడం, ఏంటో పెద్దవాళ్ళలాగా. ఇవన్నీ కూడా ఆ డైట్ చేంజెస్ వల్ల వచ్చినటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బాడీలో కనిపిస్తోంది అని మనం కంక్లూడ్ చేయొచ్చా? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు టోటల్ జనరేషన్ ఒక షిఫ్ట్ అయిపోయిందండి. ఒకప్పుడు పెద్ద మనిషి అవ్వడం అనేది 14 ఏళ్ళకి అలా అయ్యేదండి. ఎప్పుడో కాదు, అంటే మా తరం, అంటే ఇప్పుడు నాకు 48, మేము టీనేజ్లో ఉన్నప్పుడు మేము అదే చూసేవాళ్ళం. ఎవరైనా అయితే 13, 14, అంతకంటే ముందు అయితే ఎంత ముందు అయిపోయిందని చెప్పేసి చాలా ఆశ్చర్యపోయేవారు. ఇప్పుడు ఎవరన్నా 14 ఇయర్స్కి అవుతుంటే ఆశ్చర్యపోతున్నారు యాక్చువల్లీ. అది ఏంటంటే జనరేషన్ షిఫ్ట్ అయిపోయింది. ఆ నెంబర్ చేంజ్ అయిపోయింది. 9 ఇయర్స్కి 10 ఇయర్స్కి అవుతున్నారు యాక్చువల్లీ. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే 9 ఇయర్స్ 10 ఇయర్స్ అయిన వాళ్ళకి అక్కడతోటి ఇంకా ఎదుగుదల ఆగిపోతుంది. ఈస్ట్రోజన్ ఎక్కువైపోయేసరికి కరెక్ట్గా ఉండట్లేదు. ఇప్పుడు వాళ్ళ బ్రెయిన్ ఎదుగుదల కానీ, ఎదుగుదల అంటే ఓన్లీ ఫిజికల్గా ఎదగడం కాదు, ఈవెన్ బ్రెయిన్ సెల్స్ కరెక్ట్గా పూర్తి స్థాయి మెచ్యూరిటీతో ఎదగాలంటే మనకి అంత ఎర్లీగా అవ్వకూడదు. మెచ్యూరిటీ అనేది అంత త్వరగా రాకూడదు యాక్చువల్లీ. బట్ అలా జరుగుతుంది. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే, మా జనరేషన్లో ఉన్నప్పుడు అసలు ఈ టీవీలు కాదు, ఇది మొబైల్స్ ఇవన్నీ లేకపోవడం వల్ల గేమ్స్ అంటే అవుట్డోర్ గేమ్సే, బయటికి వెళ్ళి ఆడుకోవడమే. క్రికెట్, మగవాళ్ళు అయితే క్రికెట్ ఆడుకునే వాళ్ళం. ఆడపిల్లలు అంటే వాళ్ళకు కూడా బయట గేమ్స్ ఉండేవి. కానీ ఇప్పుడు కంప్లీట్లీ గేమ్స్ అంటే వీడియో గేమ్స్ అంటే మొబైల్ గేమ్స్. దానివల్ల ఫిజికల్ యాక్టివిటీ అనేది లేదు. ఈ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఇప్పుడు అప్పట్లో న్యూట్రిషన్ సరిగా ఉండేది కాదు. అంటే ఏదో తినేవాళ్ళం, కానీ ఇప్పుడు ఏంటంటే బాగా అవేర్నెస్ కూడా వచ్చింది జనాల్లో. కానీ అయినప్పటికీ ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల పూర్తి స్థాయిలో హెల్తీగా అయితే అవ్వట్లేదండి. ఇప్పుడు కొంచెం వయసుకి ముందే ఇది రావడం, చిన్న పిల్లల్లోనే యాంగ్జైటీ, డిప్రెషన్, మనం సూసైడ్లు కూడా చూస్తున్నాం యాక్చువల్లీ. 8th క్లాస్ పిల్లోడు, 10th క్లాస్ పిల్లోడు ఎగ్జామ్లో ఫెయిల్ అయిన సూసైడ్ చేసుకున్నదని, ఇలాంటివి అప్పట్లో ఉండేవి కాదండి అసలు. చిన్నపిల్లల్లో సూసైడ్ అంటే హాస్యాస్పదం ఆ జనరేషన్లో. ఈ జనరేషన్లో చాలా క్యాజువల్ అయిపోయింది. చిన్నపిల్లల్లో డిప్రెషన్లు ఇవన్నీ మేము డైరెక్ట్గా చూస్తున్నాం. పేషెంట్స్ వస్తున్నారు. ఇలాంటి వాళ్ళు కూడా మీ దగ్గరికి పేషెంట్స్ వస్తారా సార్? 17 ఏళ్ల పిల్లలు డిప్రెషన్తో వస్తుంటారు మా దగ్గరికి. డిప్రెషన్ ని కూడా డైట్ తో ఫిక్స్ చేయొచ్చా? ఎస్, ఎగ్జాక్ట్లీ అండి. డైట్ అండ్ వర్కౌట్స్ తోటి, సప్లిమెంట్స్ తోటి ఫిక్స్ చేయొచ్చు. సప్లిమెంట్స్ కూడా ఒక మేజర్ రోల్ ప్లే చేస్తాను. ఎందుకంటే డిప్రెషన్ ఈజ్ రిలేటెడ్ టు నర్వ్స్. నరాలు వీక్ అయితేనే డిప్రెషన్ వస్తుందండి. వితౌట్ నరాల వీక్నెస్ లేకుండా డిప్రెషన్ అనేది రాదు. సో నరాలని బలంగా చేసే సప్లిమెంట్స్ డిప్రెషన్ వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి, అలాంగ్ విత్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండి.
సార్ బేసికల్ గా ఏ సప్లిమెంట్స్ ఇస్తారు, ఏ నరాల ప్రాబ్లమ్ ని అడ్రస్ చేస్తూ ఏ మెడిసిన్ ఇస్తారు అని నేను మిమ్మల్ని అడగకూడదు. సో ఆడియన్స్ కి చెప్పేది ఒకటే, మీకు ఏ డైట్ రిలేటెడ్ ఇష్యూ వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా సరే ఇట్ ఈస్ వన్ స్టాప్ సొల్యూషన్. డాక్టర్ రవి వీరే గారి వెల్నెస్ సెంటర్కి విజిట్ చేయాలి, ఆయన ఒక ఎక్స్పర్ట్ అడ్వైస్ని తీసుకోవాలి. కానీ సార్ ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఇవాళ ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మనం ఎన్నో మాట్లాడాము. వీటన్నిటితో పాటు మా ఆడియన్స్తో పాటు నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ మన నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎప్పుడా షూటింగ్ అని వెయిట్ చేస్తా, బికాస్ ఇట్ ఇస్ ఆల్ రిలేటెడ్ అబౌట్ యాంటీ ఏజింగ్ కాబట్టి. సో వీ వుడ్ లవ్ టు గెట్ కనెక్టెడ్ వెరీ సూన్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.